వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ కూడా తీసేసుకోండి అన్ని ఏరియా. సో సార్ ఇది సార్ ఇప్పుడు స్టేటస్ సార్ ఇది దిస్ ఇస్ మంత్ ఆఫ్ మే సార్. ఇప్పుడు చాలా వరకు మనం రికవర్ చేయగలిగాం సార్. ఇది సార్ మనం చూస్తే సార్ యాక్చువల్లీ సెప్టెంబర్ ఇట్ వాస్ 13.3 మీటర్ సార్. అక్టోబర్ 25కి సార్ 1 మంత్ 3.4 మీటర్ రైజ్ అయింది సార్ వాటర్ లెవెల్. అప్పుడు జనరల్గా 1 మంత్లో 1.1 మీటర్ ఇంత పెరుగుతుంది. వీ కుడ్ రేజ్ ఇట్ బై 3.4 సార్. ఇది ఆల్మోస్ట్ 1 మంత్లో చేసాం. వర్షాలు బాగుంటాయి, ముందు బాగా కష్టంగా ప్రిపేర్గా ఉన్నాం సార్. సో ఈ మొంతా సైక్లోన్ ఎఫెక్ట్ మాకు బాగా పనిచేస్తుంది. లో ప్రెషర్ ఏరియాని కూడా బాగా వినియోగించగలిగాం సార్. కేమ్ లైక్ ఆపర్చునిటీ ఫర్ us. ఈ ట్యాంక్ స్టేటస్ సార్ 3089 పూర్తిగా ఉన్నాయి సార్. 609 సార్ 100% ఉన్నాయి సార్. అండ్ 461 75% అబౌవ్. సో ఆల్మోస్ట్ 1000 ట్యాంక్స్ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వాటర్ సార్. 33% దేర్ సార్. అండ్ దెన్ ఇంకా ఈ 1400 ట్యాంక్స్ అబౌవ్ 50% ఉన్నాయి సార్. చెరువులే ఇప్పుడు నెక్స్ట్ మన ఫోకస్ ఇది. దీంట్లో ఒక 30 ట్యాంక్స్ మనం హెచ్ఎన్ఎస్లో ఫిల్ చేస్తాం. నిమ్మపల్లి ఎన్ని వస్తాయి చూడాలి. సార్ విత్ గైడెన్స్ సార్ వీ వాంట్ టు ఇంకా ఇనిషియేటివ్ సార్ జస్ట్ లైక్ ఇన్వెస్ట్ అన్నమయ్య సార్. సో జస్ట్ లైక్ వీఆర్ ప్రమోటింగ్ ఆంధ్ర యాజ్ అ బ్రాండ్ సార్. దీనిలో సార్ మేము ఇన్వెస్ట్ అన్నమయ్య ఒక బ్రాండ్గా ప్రమోట్ చేస్తాము. We will also, sir, if you permit, sir, we would like to come up with a Aspire, sir. That's a Annamaya startup policy, sir. That is in furtherance of to come up with the investment and startup policy. It's a district specific policy. Okay, no problem. మేము 4 sectors మీద focus చేస్తాం సార్. So we will have these 4 sectors, which is the strength of the district, sir. ఒక horticulture and food processing, metallurgy and advanced mineral technologies. తర్వాత this like we have this Horsley Hills, sir. So అక్కడ వర్క్ ప్లస్ వెకేషన్ ఆ కాన్సెప్ట్ని కొంచెం ప్రమోట్ చేసి అక్కడ ప్రైవేట్ వాళ్ళకి వచ్చి కొన్ని సర్వీస్ అపార్ట్మెంట్స్ కడితే బెంగళూరు నుంచి చాలా మంది వచ్చేసి అక్కడ 7 daysకి ఉండి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ వెకేషన్ ఆ కాన్సెప్ట్లో మార్నింగ్ వీ కెన్ ఆర్గనైజ్ సమ్ నేచర్ వాక్స్, మధ్యాహ్నం దగ్గర పని చేసుకోవచ్చు, ఈవినింగ్ అగైన్ దే కెన్ హ్యావ్ సమ్ రిట్రీట్. సో ఒక 7-10 daysకి బ్యాచ్ని ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ కొంచెం హార్స్లీ హిల్స్లో ఇతను వస్తా అన్నాడు ఓబెరాయ్ వాళ్ళు సార్ రామ్దేవ్ చూసి వెళ్ళారు సార్. తర్వాత ఒకసారి వాళ్ళతో మాట్లాడుతూ కోఆర్డినేట్ చేసి వాళ్ళు వస్తే వెల్నెస్ సెంటర్ పెడితే దట్ విల్ బికమ్ పిక్నిక్ సెంటర్. సో విల్ ప్రొవైడ్ ద వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై స్పీడ్ ఇంటర్నెట్. అవసరమైతే ఒక ఎయిర్ స్ట్రిప్ కూడా పెట్టేయగలిగితే అక్కడ మదనపల్లిలో అప్పుడు ఈజీ అవుతుంది. వాటర్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్ లిఫ్ట్ పెడదాం. ఇన్వెస్ట్ అన్నమాట సార్ ఈ కొన్ని పిల్లర్స్ ఉంటాయి సార్. వన్ ఈజ్ అవర్ డిస్ట్రిక్ట్ స్టార్ట్అప్ పాలసీ. దెన్ సార్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం ఫోకసింగ్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ, హాస్పిటాలిటీ, టూరిజం, ఫుడ్ సార్. దెన్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని మ్యాన్ పవర్ని సార్ లైక్ విల్ మేక్ ఇంటర్వ్యూ వీడియో ఆల్సో. సో దట్ ఇండస్ట్రీస్ కూడా పెట్టుకోండి. ఏ ఇండస్ట్రీస్ రాగలుగుతాయి కూడా పెట్టుకోండి. సో స్పెసిఫిక్ సమ్మిట్ ఎనర్జీ ఒకటి ఉంటుంది, హాస్పిటాలిటీ, టూరిజం ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటుంది, సమ్ మోర్ ఇండస్ట్రీస్ కూడా. సో లైక్ ల్యాండ్ బ్యాంక్ ఆల్రెడీ మనం తయారు చేసాము సార్. ఏపీఐసీకి హ్యాండ్ ఓవర్ చేసిన ఆల్మోస్ట్ 960 acres ల్యాండ్ రెడీ అవైలబుల్ సార్. 600 plots ఇన్ ఏపీఐసీ పార్క్స్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ సార్. ఓకే. సో ఆ ల్యాండ్ బ్యాంక్ కూడా ఆన్ రిక్వెస్ట్ గైడెడ్ టూర్ ఇస్తాము. విల్ హ్యావ్ దిస్ హ్యాండ్ హోల్డింగ్ ఆఫీసర్ ఫర్ సార్. లైక్ ఫర్ ల్యాండ్ ఏదైనా ఉంటే కూడా తీసుకుంటే మనకు అది కూడా ఉపయోగపడుతుంది. వీ కెన్ ప్రమోట్. సో లైక్ అబౌట్ 10 crore ఉంటే కలెక్టర్ హెస్ టు హ్యాండ్ హోల్డ్, 5 crore to 10 crore ఉంటే జాయింట్ కలెక్టర్ విల్ హ్యాండ్ హోల్డ్ దట్ ప్రాజెక్ట్ సార్. ఎవ్రీ 72 hours ఒక రివ్యూ చేసి అది మా పాలసీలో ఇన్కార్పొరేట్ చేస్తాం. ఓకే, దట్స్ గుడ్. This also is these are the advantages, sir. This is what we are promoting, sir. Workation type or some remote working, but in a natural surrounding. So this can become an attractive destination. Bangalore నుంచి 158 kilometers ఉంది, sir. Yeah. This can be very good facilities immediately set up చేస్తే sir. It can attract lot of IT industries or professionals. కొంచెం మనకు విశ్లేషణ చాలా కొంచెం కోఆర్డినేట్ చేసుకోండి పెడతారు ఆర్టీజీఎస్తో. Yes, sir. So I take support from tourism also, sir. వాళ్ళు కూడా అలా గైడ్ చేస్తారు. So this is the Aspire, sir. Annamaya Startup Promotion, Innovation and Regional Entrepreneurship. This is our district policy framework. So like for example SLA ఉంటుంది సార్. లైక్ ఆంధ్ర పాలసీ సే సింగిల్ విండో పోర్టల్ ఇండస్ట్రీస్ 7 days లో ఫైర్ ఎన్ఓసి ఇవ్వాలి. మేము 3 days లో ఇస్తాం. That is our district going one step in advance to state policy so that we attract more. Yeah, that's good. So like different category divide చేస్తే divisional officers 2 crore ఉంటే వాడు or 2 to 10 crore ఇది మార్చాలి సార్. About 10 crore district collector is the concerned hand holding officer, sir. Every 7 మీకు ఇంకొకటి కూడా పెట్టాం, కాన్స్టిట్యున్సీకి ఒక ఆఫీసర్ని పెట్టాం, నోడల్ ఆఫీసర్. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ మీకు అప్పుడు ఈజీ అవుతుంది. So every sir like basically all district officers will train into hand holding industry, sir. Communication skills చేయండి. కానీ ఆ కాన్స్టిట్యున్సీ కూడా ఎమ్మెల్యే కూడా పెట్టి వాళ్ళిద్దరిని పెట్టి పొలిటికల్ ప్లస్ బ్యూరోక్రటిక్ ఇద్దరిని కూడా చేయమండి. Yes. So we'll organize the annual investment summit, sir, which focuses on district strength.
ఆ విధంగా సార్ దిస్ ఇస్ వీ వాంట్ టు బ్రింగ్ అన్నమయ్య పాలసీ సార్. దట్స్ గుడ్. మీరు ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల అమరావతి నవనిర్మాణ సాధకుడు, నదుల అనుసంధాల అపర భగీరథుడు, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నడపడానికి అహర్నిశలు శ్రమించే శ్రామికుడు, 5 కోట్ల ప్రజల ప్రేమికుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చప్పట్లతో స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన నియోజకవర్గంలో దాదాపు ఇవాళ మన నియోజకవర్గంలో 17,093 మందికి ఇండ్లను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన అన్నమయ్య జిల్లాలో దాదాపు 67,083 మందికి ఇండ్లను కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 18,61,772 మందికి తరువాత కార్యక్రమంలో భాగంగా వెల్కమ్ అడ్రస్ అందించవలసిందిగా రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడికి వచ్చేసిన మంత్రివర్యులకి, ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విజన్ స్వర్ణాంధ్ర 2047లో మొదటి సూత్రమైన పేదరికం నిర్మూలనలో భాగంగా PMAY ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ద్వారా హౌసింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్మించబడిన పక్కా గృహాల్ని అందించడానికి, వాళ్ళు గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలికి వచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజల తరపున, జిల్లా ప్రజాప్రతినిధుల తరపున నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియపరుస్తున్నాను, మరి కృతజ్ఞత కూడా. సార్, ఈ డిస్టిక్లో దాదాపు 66,000 హౌసెస్ శాంక్షన్ అయినాయి. వీటిలో ఇప్పుడు ఈరోజు మన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కార్యక్రమం జరుగుతున్న దానిలో దాదాపు 10,000 పైన హౌసెస్ మన జిల్లాలో కంప్లీట్ అయినాయి. అదే కాకుండా ప్రధానమంత్రి అర్బన్ హౌసింగ్ 2.0 కింద కొత్తగా 807 హౌసెస్ కూడా ఈరోజు శాంక్షన్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన కూడా అనుమతి పత్రాలు ఈరోజు మీ గౌరవ చేతుల మీదుగా లబ్ధిదారులు అందరికీ అందజేసేయడం జరుగుతుంది. సార్, ఈ కార్యక్రమం కోసం మీరు మీ చాలా ఇంపార్టెంట్ టైం నుంచి మాకు టైం ఇచ్చి జిల్లాకి రావడం వల్ల మీకు మళ్ళీ ఒకసారి అభినందన తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ హౌసింగ్ శ్రీ అజయ్ జైన్ గారు ఐఏఎస్ ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకి నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పార్థసారథి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, రాంప్రసాద్ రెడ్డి గారికి, మన చైర్మన్ హౌసింగ్ కార్పొరేషన్ తాతయ్య బాబు గారికి, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, అనధికారులు, పత్రికా ప్రతినిధులకు, ముఖ్యంగా రాయచోటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక రోజు కార్తీక్ మాసం, ఈరోజు చాలా శుభదినము. బుధవారం రోజు మనం మామూలుగా బుధవారం రోజు గణేష్ జీకి పూజ చేస్తాము. ఈ మంచి రోజులో ఒక రోజులో 3 లక్షల గృహ ప్రవేశాలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేతి మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. చాలా సంతోషం. నిజంగా చెప్పాలి అంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదిస్తున్నాను.
ఆయన ఎంత బిజీగా ఉన్నారు అంటే మీ అందరికీ తెలుసు, విశాఖపట్నంలో రేపటి నుంచి పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉంది. పెద్ద పెద్ద కంట్రీస్ ఆల్మోస్ట్ 40 కార్తీక మాసంలో చాలా మంచి రోజు ఇది. ముఖ్యంగా అయితే మనం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు ఇవ్వాలి, మోదీ గారికి. ఎందుకంటే మన రాష్ట్రంకి ఎక్కువ హౌసెస్ కూడా ఆయనే శాంక్షన్ ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2014లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు చాలా శాంక్షన్ మన రాష్ట్రంకి అదనంగా ఇవ్వడం జరిగింది. తర్వాత గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు ఈ కుటుంబీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హౌసెస్ అప్పుడు మధ్యలో నిలిచిపోయినాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తే ఎందుకు వాళ్ళు కట్టలేకపోతున్నారంటే, సార్ డబ్బు మనకు చాలడం లేదు. ఎందుకంటే మన అందరికీ తెలుసు లాస్ట్ 5 yearsలో 19 to 24లో కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఒక ఇంటికి ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి యూడీఏ ఏరియా అయితే ఒక పైసా కూడా ఇవ్వలేదు. యూఎల్బీలో 30,000 మాత్రం ఇచ్చినారు. కాబట్టి యూనిట్ కాస్ట్ సరిపోవట్లేదు, కాబట్టి చాలా మంది కట్టుకోలేకపోతున్నారు. అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు కేబినెట్లో పెట్టి ఎస్సీస్కి బీసీస్కి 50,000 అదనంగా, ఎస్టీస్కి అయితే 75,000 అదనంగా, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అయితే 1,00,000 అదనంగా 6 లక్షల మందికి 3,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఈ రోజు మనం 3 లక్షల హౌసెస్ దీంట్లో కంప్లీట్ చేయగలిగాము. కాబట్టి ఆనరబుల్ సీఎం గారికి మీ అందరి తరఫు నుంచి కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ధన్యవాదిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు PMEY 2.0 ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. దీంట్లో కూడా ఇంతకు ముందు స్టేట్ గవర్నమెంట్ షేర్ లేదు, ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దీనికి 1 లక్షకి పెంచారు. అది యూనిట్ కాస్ట్ కూడా ఇప్పుడు 2.5 2.5 లక్ష అయింది. అదేవిధంగా సో మా కోరిక ఒకటి ఉంది, ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ మన డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాము. PMEY అర్బన్లో కానీ గ్రామీణలో కానీ దయచేసి మీరు అప్లై చేయండి. ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినారు, మార్చి లోపల ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు శాంక్షన్ చేసి నెక్స్ట్ 1 yearలో నెక్స్ట్ 2 yearsలో 29 లోపల ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా ఇల్లు ఉండాలి అనేది. అదేవిధంగా హౌస్ సైట్స్ కూడా మీ అందరికీ తెలుసు 2 cents 3 cents పెంచడం జరిగింది. కాబట్టి ఇది మేనిఫెస్టోలో ఏమైతే ప్రామిస్ చేశారో అవి అంతా పూర్తి చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాము. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్ మినిస్టర్స్కి మీ అందరికీ కూడా ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. పెళ్లి కూడా చాలా సులభమైపోతున్న ఈ కాలంలో ఇల్లు కట్టడం చాలా కష్టంగానే ఉంది. సో అటువంటి ఇంటి నిర్మాణానికి అన్ని విధాలా సహకరించి ప్రోత్సహిస్తున్నటువంటి హౌసింగ్ మినిస్టర్ శ్రీ కొలుసు పార్థసారథి గారు ప్రసంగించవలసిందిగా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. సభకి నమస్కారం. ఈరోజు గృహ నిర్మాణ శాఖ తరపున 3 లక్షల ఇల్లును పూర్తి చేసిన సందర్భంగా ఇల్లు ప్రారంభోత్సవానికి, అదే రాబోయే సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో కొత్త ఇళ్ల నిర్మాణానికి శాంక్షన్ లెటర్స్ ఇవ్వడానికి వచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి, అభివృద్ధి ప్రదాత, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తే గత ప్రభుత్వం దాన్ని అహర్నిశలు రాత్రింబవళ్లు కూడా కష్టపడి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడి దాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా సహచర మంత్రులు సోదరులు జనార్దన్ రెడ్డి గారికి, రాంప్రసాద్ రెడ్డి గారికి, మా చైర్మన్ తాతయ్య బాబు గారికి, అదేవిధంగా అధికారులకు, ఉన్నతాధికారులకు, కలెక్టర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. ఎందుకంటున్నానంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కేవలం 5.5-6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 16-17 నెలల్లోనే 3,192 ఇళ్లు పూర్తి చేశామని చెప్పేసి సగర్వంగా నేను మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను అంతేకాదు 5 సంవత్సరాల్లో వాళ్ళు 5.5-6 లక్షలు పూర్తి చేస్తే ఈ 3 లక్షలకు అదనంగా మరో 6-7 నెలల్లో మరో 5 లక్షల ఇల్లు పూర్తి చేస్తానికి ఈ గృహ నిర్మాణ శాఖ చర్యలు తీసుకుందని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. అంటే కేవలం 2 సంవత్సరాల కాలంలో 8 లక్షల ఇల్లు పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెన్గా మనం చేస్తామన్నా నేను. అంతేకాదు ఒకసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల కోసమే నేను పుట్టింది ఈ పార్టీ అని చెప్పుకున్న ప్రభుత్వం ₹1 కూడా ప్రభుత్వ నిధుల నుంచి, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వకోకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 2014-2019లో
ఎస్సీలకి ఎస్టీలకి 50,000 75,000 రూపాయలు ఇస్తే దాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెనింగ్ మనం చేస్తా ఉన్నాను నేను. మరి మన ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే గృహ నిర్మాణ శాఖ రివ్యూ మీటింగ్ లో ఒకటే చెప్పారు, పార్థసారథి ఈ 5 సంవత్సరాల కాలంలో 2009కి మళ్ళీ మనం ఎన్నికలకు వెళ్లే లోపల ఏ అర్హత ఉన్న పేదవాడికి కూడా నాకు ఇల్లు లేదు అని అనకూడదు, ఆ విధంగా మీరు కార్యాచరణ రూపొందించండి అని చెప్పేసి మా అందరికీ కూడా తెలియజేశారని చెప్పేసి మీకు మనం చేస్తామని. మరొక రివ్యూ మీటింగ్ లో మన చీఫ్ సెక్రటరీ గారు, నేను, మా శాఖ అధికారులు అందరూ కూడా వెళ్లి ఇన్ని ఇల్లు ఇంకా నిర్మాణంలో సగంలో ఉన్నాయి సార్ అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని చెప్పేసి అడిగారు. సార్ మరి ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మనం ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చాము, బీసీలకి ఇవ్వలేదంటే వెంటనే బీసీలకి ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, పీజీలకు మరి 1,00,000 రూపాయలు అదనంగా శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్ గా మనం చేస్తామని. ఈ రోజు చెప్తుంది గత ప్రభుత్వం మేమే సంక్షేమానికి పుట్టినిల్లు, మేమే సంక్షేమం చేశామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామని. వారు మొట్టమొదటి సంవత్సరంలో పెన్షన్స్ కేవలం 2,250 రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం 4,000 రూపాయలు ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే మొట్టమొదటి సంవత్సరంలోనే ఆ ప్రభుత్వం కంటే దాదాపు 20,000 రూపాయలు పెన్షన్ రూపంలో అదనంగా ఇచ్చామని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెనింగ్ గా మనం చేస్తాం. అదేవిధంగా అమ్మఒడి ఆ రోజు ఇంటింటికి తిరిగి పాదయాత్రలో చెప్పారు, మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పేసి. కానీ అధికారంలోకి వచ్చినాక ఒక్కరికి ఇచ్చిన విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి మనం చేస్తాం. ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తల్లికి వందనం ఇస్తా అన్నారో రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్ గా మనం చేస్తాను. ఇందాక ఒక ముస్లిం మైనారిటీ సోదరిని మాట్లాడాను నేను, ఎంతమంది పిల్లలమ్మంటే 4 పిల్లలు అన్నారు, మీ పిల్లలకి తల్లికి వందనం వస్తుందంటే మా 4 పిల్లలకి వస్తుందని సగర్వంగా చెప్పిందని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్ గా మనం చేస్తాం. నేను ఈ రోజు మనం పెన్షన్ 4,000 ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం చేసిన అప్పుల మూలంగా ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా కూడా పక్క రాష్ట్రం తెలంగాణ కేవలం 2,000 అందిస్తుంది, కర్ణాటక కేవలం 600 ఇస్తుంది. కానీ మన ప్రభుత్వం మాత్రం 4,000 ఇస్తున్న విషయం కూడా మీరందరూ గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ రోజు పేపర్లో చూస్తా ఉన్నాం, రైతులకి మేమే ఏదో చేశామని చెప్పేసి. మీరు రైతులకి ధాన్యం తోలితే డబ్బులు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం రైతులకి అన్నదాత సుఖీభావ్ కింద 20,000 ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కౌలు రైతులకు ఇచ్చే అవకాశం లేకపోతే ఆ కౌలు రైతులది కూడా నాదే బాధ్యత అని చెప్పేసి దాదాపు కొన్ని లక్షల మంది కౌలు రైతులకి ఆ 6,000 కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా కూడా భరిస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్ గా మనం చేస్తున్నాం. సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఈ ప్రభుత్వానికి ఏది కూడా సాటి రాదు. చంద్రబాబు నాయుడు గారి కాళ్ళగోటికి కూడా సరిపోదని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒక్కటే, కేవలం సంక్షేమ కార్యక్రమాల మీద నా ప్రజలు, నా భవిష్యత్తు తరాలు ఆధారపడకూడదు. నా పిల్లలకి, నా భావి తరాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేట్లు చేస్తే ఆ కుటుంబాలు బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, వాళ్ళ కుటుంబాలకి సమాజంలో గౌరవం పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ 5 సంవత్సరాల కాలంలో మరి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆలోచనతో ఈ రోజు ఒక దీక్ష చేస్తున్నారు మన ప్రీతమ యువనేత లోకేష్ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఈ రోజు మనం సాక్షిలో చూస్తా ఉన్నాం, మేమే తీసుకొచ్చామని చెప్పేసి వారు సమాధానం చెప్పాలి. కడప జిల్లాకైనా సరే, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కి 2 సార్లు శంకుస్థాపన చేసిన ఆనాటి ప్రభుత్వం కనీసం 1 ఎకరం కూడా ఆ ఫ్యాక్టరీకి అందించలేకపోయిందంటే ఆ ప్రభుత్వ అధినేత యొక్క చిత్తశుద్ధి ఏమిటో మీరందరూ కూడా కడప వాసులుగా, మరి అన్నమయ్య జిల్లా వాసులుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రశ్నించాలని చెప్పేసి మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఆ స్టీల్ ప్లాంట్ కి ల్యాండ్ ఎలకేషన్ చేస్తమే కాకుండా
నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనాయి. గండికోట రిజర్వాయర్ ఒక టూరిజం స్పాట్ గా ఉందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక బాత్రూమ్ గానీ ఒక టాయిలెట్ గానీ కట్టించలేని విషయం మీ అందరికీ తెలుసు. ఈ రోజు దాని ఒక పెద్ద టూరిజం సెంటర్ గా చేస్తే ఈ ప్రాంత వాసులకి మరి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్న ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయల్ని కేటాయించిన విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఈ రోజు దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 7,28,000 ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన ఘనత కూడా మరి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి మీ అందరికీ శివనిగా మనం చేస్తాను. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఏదో పరిపాలన అంటే కేవలం 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు ఒక ముఖ్యమంత్రి ఒక మన ఉప ముఖ్యమంత్రి అనేది కాదు. ఇది 5 కోట్ల మంది ప్రజల జీవితాలకు సంబంధించిన రాజకీయం పరిపాలన. మన భవిష్యత్ అంతా కూడా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ఆ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన బట్టి మన భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్ గా మనవి చేస్తూ మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సోదరుడు రాంప్రసాద్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, మరి మన తెలుగుదేశం కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రెస్పెక్టెడ్ హానరబుల్ యూత్ అండ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. వేదిక పైనున్న పెద్దలు, తండ్రి సమానులు, నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాత పూజ్యులు పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాయచోటి ప్రజానికం తరపున పాదాభివందనాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వేదిక పైన సహచర మంత్రివర్య సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. సార్, ఈ 16 నెలల్లోనే మా నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా అందిస్తున్నాం సార్. ఒకటి ఉంది సార్, నానుడు అడగనిది అమ్మాయిన అన్నం పెట్టదంటారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి ఈ 16 నెలల్లోనే జలజీవన్ మిషన్ కింద 6 మండలాలకు 300 కోట్ల రూపాయలతో తాగే నీరు ఈ రాష్ట్రంలోనే ఫస్ట్ టెండర్ కి పిలిచిన వర్క్ కూడా మన నియోజకవర్గం దాన్ని సగర్వంగా మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే సార్ ఇప్పుడే బస్సులో అడిగారు, శ్రీనివాసపురం రిజర్వాయర్ కు ఎంత డబ్బు ఖర్చు పెడితే నీళ్లు వస్తాయంటే, సార్ ఈ శ్రీనివాసపురం రిజర్వాయర్ గల్లా 25,000 ఎకరాలకు ఆయకట్టి వచ్చేసారంటే అప్పుడే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే వెలుగిల్లు ప్రాజెక్టు వల్ల ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చంటే ఇన్ని ఎకరాలకు ఇవ్వాలంటే అన్ని చెరువులు నింపాలని సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలాగా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క పని అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. గత 30 సంవత్సరాల నుంచి రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ ఉంటే మన ప్రభుత్వం వస్తానంటే 50 పడకలు పెంచి 150 పడకలు చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అలాగే మనం ఈ 16 నెలల్లోనే సుమారు 12 కోట్ల రూపాయలతో పాట్ హోల్స్ వేసుకోవడం, ఈ జిల్లాలోనే ఎక్కువ 29 రోడ్లను ఇక్కడ ఆర్ఎన్బి కింద శాంక్షన్ చేసిన ఘనత కూడా మన ప్రభుత్వానికే దక్కింది. అలాగే 70 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా జరిగింది. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం సార్ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో జరుగుతా ఉంది సార్. ముఖ్యంగా ఇక్కడ మా నియోజకవర్గం నుంచి వచ్చిన మహిళా మనులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళ ముఖాల్లో సంతోషం, ఈ డిసిప్లిన్ చూస్తా అంటే, ఏదైతే మీరు ఫ్రీగా ఉచిత బస్సు అన్నారో వీళ్ళు ఓట్లేసి గెలిపించిన నాకు ఈ అవకాశం కల్పించిన మీకు మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. అలాగే సార్, ఏ ఇంటికి పోయినా కూడా తల్లికి వందనం వచ్చిందంటే నవ్వుతా చెప్తారు సార్. ఏ ఇంటికి పోయినా మీకు అన్నదాత సుఖీభవ స్కీమ్ వచ్చిందంటే దానికి రెడీ. 4,000 పెన్షన్, 6,000 పెన్షన్, 10,000 పెన్షన్, 15,000 పెన్షన్. ఎక్కడ చూసినా మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా సంతోషంగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలనుకున్నామో అవన్నీ చేస్తున్నాం సార్. ముఖ్యంగా మా నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం సార్. మాకంటే మీరే బాగా చెప్పారు సార్. ఎక్కడ ఏ చెరువు ఉంది, ఏ ప్రాజెక్టు ఉంది, వెలుగుళ్ళు ప్రాజెక్టుకి ఎవరు శంకుస్థాపన చేశారు, ఎన్ని ఎకరాలకు ఆయకట్టించేది కూడా మాకంటే మీకే ఎక్కువగా తెలుసు సార్. తప్పకుండా మీ ఆదేశాలు ఏదైతే ఇచ్చారో మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు వెలుగుళ్ళు హంద్రీ దివాని ద్వారా మీరు నీరు అందిస్తారని మేమందరం నమ్ముతున్నాం సార్. తప్పకుండా ఇది జరుగుతుంది. మా ప్రజలు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నా సార్. అలాగే సార్, మాది చాలా వెనుకబడిన ప్రాంతం.
మా ప్రాంతంలో నిన్న మీ ఆశీస్సుల వల్ల సుమారు 100 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కును స్టార్ట్ చేయడం జరిగింది సార్. దానికి కూడా రాయచోటి నియోజకవర్గ ప్రజల ద్వారా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా తాగునీరు అనేది మాకు చాలా కష్టంగా ఉండేది సార్. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా సుమారు 30 కోట్ల రూపాయలతో బోర్లు వేయించడం జరిగింది సార్. ఇప్పుడు మీరు ఏదైతే జల్ జీవన్ మిషన్ అనే స్కీమ్ ను, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ను ఫస్ట్ లో మాకు ఇవ్వడం అంతకంటే సంతోషదగ్గ విషయం ఏదీ లేదు సార్. ఒకసారి తప్పట్లు కొట్టండి అంతా. ఎందుకంటే సార్ జల్ జీవన్ మిషన్ లో 840 విలేజెస్ కు దీని ద్వారా నీళ్లు ఇస్తున్నాం సార్. ఈ 840 ఇళ్లు ఊర్లకు ఇస్తే మన నియోజకవర్గంలో 100% నీళ్లు వెలుగిళ్ళు అలాగే రోడ్ల మడుగు స్కీమ్ ద్వారా వస్తాయి సార్. మాకు నీటి సమస్య అనేది ఉండదు. తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు మీ ఆశీస్సుల వల్ల జరుగుతూ ఉన్నాయి సార్. తప్పకుండా ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి మనందరి కృషి ఉండాలి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను వచ్చే 20 సంవత్సరాలు నిలబెడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్. జై హింద్. థ్యాంక్ యూ సార్. ప్రజలందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మౌనంగా ఉంటే మనస్సు బాగుంటుంది, ధ్యానం చేస్తే బుద్ధి బాగుంటుంది, దానం చేస్తే సంపాదన బాగుంటుంది, ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం బాగుంటుంది. దానికి నిదర్శనమే ఈ రోజు మనం ఎన్నో చూస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ లబ్ధిదారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లబ్ధిదారులు మాట్లాడతారు. ఇప్పుడు ఇవాళ లబ్ధిదారులు మాట్లాడబోతున్నారు. నిజంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 18,61,772 ఇంటి స్థలాలను మంజూరు చేయడం జరిగింది. ఇవాళ ఈ నియోజకవర్గానికి వస్తే 17,093 ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 67,093 ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. లబ్ధి పొందినటువంటి మహిళామూర్తులు ఇవాళ ప్రసంగిస్తున్నారు. వారి యొక్క ఆనందాన్ని తెలియజేస్తారు. सबको सलाम अलैकुम. मेरा नाम मुमताज है. मेरे मर्द का नाम है मोहम्मद शरीफ है. मुझे पहले 12 साल से यहाँ को घर नहीं है. सार के वजह से मुझे घर आया. 12 साल से शादी करने से मुझे घर नहीं था. मेरे अब्बा नहीं, मेरे अब्बा को गुजर गए. मेरे अब्बा गुजर जाने को अल्लाह इनको भेजा मुझे घर दे कर को. मैं डागरा ग्रुप में भी हूँ. डागरा ग्रुप में भी लोना ली हूँ. सारा मुझे डागरा ग्रुप को भी 12 7 दिन सारा पूरे डागरा ग्रुप में कितने लोना हिंकी उतने लोना भी लियूं मैं. वो ले को भी घर को डालियूं मैं. मेरे बच्चे यहाँ को स्कूल में पढ़ लेते हैं. मेरे बच्चों को भी यहाँ को तल्ली की वंदना पड़ा. 3 बच्चे मेरे गवर्नमेंट स्कूल में पढ़ लेते हैं. मेरे बाप नहीं है तो भी मेरे अब्बा ऊपर होको ये सार को भेजी मुझे घर दे होकर को बोल को. ये सार को आपको बहुत बहुत शुक्रिया, बहुत शुक्रिया सर. थैंक यू, थैंक यू, थैंक यू నమస్కారం సార్. నా పేరు అంజనమ్మ. నా భర్త పేరు నాగయ్య. నా భర్త ఆటో తోలుతాడు. నాకొక పిల్లవాడు ఉన్నాడు సార్. గత కొన్ని రోజులుగా ఎంతో కష్టపడుతున్నాం మేము ఇల్లు కట్టుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది మాకు. ఇప్పుడు సార్ మంజూరు చేసిన దానికి మేము నా సొంతము కల సార్ ఇల్లు కట్టుకోవడానికి. ఇప్పుడు ఎన్నాళ్ళకు నాకు నెరవేరింది. మీరు మంజూరు చేసిన ఇంట్లో మేము ఉండడానికి ప్రయత్నిస్తున్నాం సార్. ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ ఇల్లు మంజూరు దానికి చాలా సంతోషంగా ఉంది సార్. నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. నేను నారా చంద్రబాబు నాయుడు సార్కి, లోకేష్ సార్కి, అట్లే రాంప్రసాద్ సార్కి, మన గ్రామ ప్రజలకి, పెద్దల చిన్నలకు అందరికీ నా నమస్కారం. అలాగే చాలా చాలా ధన్యవాదాలు సార్. మాకు మన ఏరియాకు వచ్చి మనకు ప్రతి ఒక్కటి చెప్పగలుగుతున్నాడు. ఏమేమి పరిస్థితులన్నీ చెప్తున్నాడు. చాలా అదృష్టము. మాకు కూడా ఇల్లు లేదు. సార్ వేసినాడు డబ్బులు.
అది దాంతో కట్టుకోగలిగినాము. మనకు బస్సులు లేవు, ఫ్రీ బస్సులు వచ్చినాయి సార్ వల్ల. ఏ ఊరికి వెళ్ళినా ఫ్రీగానే పోతాము, ఏ గుడికైనా ఫ్రీగానే పోతాము. అలాగే పిల్లోళ్ళకి తల్లికి వందనం పడుతుంది. అలాగే ఇంకా సుఖీ బాబా పడుతుంది, డబ్బులు కూడా పడుతుంది. ఇంకా గ్యాస్ లేదు మనకు, ముఖ్యంగా గ్యాస్ కావాలి. ఏ పని చేయాలన్నా ముప్పుతోనే లేసి పనులకు పోయాలి మనము. గ్యాస్ ఉంటే బిన్నే చేసుకోగలుగుతాను. చాలా చాలా ధన్యవాదాలు. మాకు అసలు అయితే ఇండ్లే లేదు సార్, రావడం మాకు చాలా అదృష్టం సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. కలెక్టర్ సార్కి, మన గ్రామ పెద్ద సినలకి. మొదటిగా అల్తాఫ్ బేగం గారు, చిన్ని గారు, తిరుపతి మల్లక్క, తలారి రమాదేవి, వీరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ గ్రామంలో, ఈ నియోజకవర్గంలో ఇంటికి సంబంధించినటువంటి తాళాలను అందుకుంటున్నారు. నిజంగా చాలా ఇదొక అద్భుత కార్యక్రమం. తర్వాత సీఎం గారి ముందు చూపులో భాగంగా ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ కూడా వారికి అందించడం జరుగుతుంది. తర్వాత మంచినీటి అనిత గారు, లక్ష్మీదేవి గారికి సో ఆ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఏ దేశమేగినా ఎందు కాలడినా పొగడేరాని తల్లి భూమి భారతిని అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 5 కోట్ల ప్రజలకు ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు. వారి చేతుల మీదుగా ఇవాళ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్, ఇవి కూడా మనం ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాయనే ఆలోచనతో వీటిని అందిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఇవాళ మరికొంతమందికి ఇక్కడ ఇంటి స్థలాలను ఇండ్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇండ్లు నలగరికి యలమందల స్వప్న గారు, షేక్ మొహసిన్ గారు, అమావాస్య దేవి గారు, అడిపిల అనీమా గారు, అంజనమ్మ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ చేతుల మీదుగా ఎవరికైతే ఇండ్లు శాంక్షన్ అయ్యాయో వారికి అవి అందించడం జరుగుతుంది. దేవగుడి అనే గ్రామానికి సాక్షాత్తు మనిషి రూపంలో నడిచి వచ్చినటువంటి దేవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడో పురాణాల్లో విన్నాం, చదివాం, రాజ్యాలు సాధించినటువంటి రాజ్యాధినేతలు మారువేషంలో వెళ్ళి ప్రజలు ఎలా జీవిస్తున్నారో పరిశీలించేవాళ్ళంట. కానీ ఇవాళ ఈ కలియుగంలో మన మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు, 5 కోట్ల ప్రజల పక్షాన నిలబడే ప్రేమికుడు, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో విజనరీ సీఎం అంటే ప్రపంచవ్యాప్తంగా కొనియాడే ఒకే ఒక్క నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రసంగించవలసిందిగా మీ చప్పట్ల మధ్య, అభిమానం మధ్య, కేరింతల మధ్య, ఉత్సాహం మధ్య గృహప్రవేశం చేసుకుంటున్నారు. ఆ ఆనందంతో వారిని ప్రసంగించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మరొకసారి గట్టిగా చప్పట్లండి అందరూ.
సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కూడా గౌరవనీయులు రాంప్రసాద్ రెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి సహచర మంత్రివర్గ సభ్యులు హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి పార్థసారథి గారికి, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, గవర్నమెంట్ విప్ అయినటువంటి అరవల శ్రీధర్ గారు, చైర్మన్ ఏపీ హౌసింగ్ బోర్డు బత్తుల తాతయ్య బాబు గారు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇండ్లు పూర్తి చేసుకున్నటువంటి శ్రీమతి హేమలత గారు, శ్రీమతి ముంతాజ్ గారు, చాలా సంతోషం. వాళ్ళిద్దరూ ఇండ్లు పూర్తి చేసుకుని ఈరోజు గృహప్రవేశం చేసే ఈ రోజున వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు అన్ని శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా వారిద్దరికి కూడా అభినందనలు. వీరే కాకుండా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా శాంక్షన్ అయినటువంటి హౌస్ శాంక్షన్ చేశాం. అంజనమ్మ, ఈవిడ కూడా ఈ ఊరే ఎరుకల కులం. ఆ అమ్మాయికి కూడా ఈరోజు ఇల్లు ఇచ్చాం. ఆ అమ్మాయికి కూడా అభినందనలు. తొందరలోనే ఇల్లు పూర్తి చేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉండంగానే మీకు గృహప్రవేశం చేసే బాధ్యత, చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు కుటుంబాలు 2 సెలెక్ట్ చేశాం. ఒక సెలెక్ట్ చేశాం ఏదైతే పతన్ మాబ్జన్ ఆ అమ్మాయిని P4 కింద దత్తత తీసుకోవడానికి వచ్చినటువంటి మార్గదర్శి చంద్రకాంత్ గారు, వారికి జిల్లా కలెక్టర్ గారు, అదే మరిగా అజయ్ జైన్ స్పెషల్ సెక్రటరీ హౌసింగ్, వారందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను దేవగుడిపల్లికి వచ్చాను, రాయిచోటి నియోజకవర్గానికి వచ్చాను, రెండోసారి వచ్చాను. మా ఆడబిడ్డల ఉత్సాహం, రాయిచోట్లో ఉండే ప్రజల అభిమానం చూస్తే నా జీవితంలో చాలా ఆనందం కలుగుతా ఉంది. నిన్ననే నేను ఒక కార్యక్రమం కనిగిరిలో ప్రారంభించాను. దగ్గర 97 పరిశ్రమలకు ప్రారంభాలు కానీ ఫౌండేషన్ వేశాం. నేను ఒక మాట చెప్పాను అక్కడ, రాబోయే రోజుల్లో ఒకప్పుడు మీకందరికీ చెప్పాను, మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి, డబ్బులు కాదు, చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను. ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను. నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి. వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి. అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. ఆడబిడ్డలున్నారు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. తొందరలో మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది. ఈరోజు మిమ్మల్ని చూస్తే 50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు.
ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తలైతే సరిగా కట్టకుండా ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలని చూస్తే మా ఆడబిడ్డలందరూ నీతి నిజాయితీగా తిరిగి డబ్బులు పే చేస్తున్నారు. 100% పే చేస్తున్నారు. ఇంకొక పక్కన నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తా అన్నాను 30 ఏళ్ల కంటే ముందు. ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర 25,000 కోట్లుందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి. ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని. పచ్చళ్ళు పెట్టడం, లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం, ఏ పని చేయగలిగే చిన్న హోటల్ పెట్టుకోవడం, ఏం చేయాలనో చేయించే బాధ్యత నాది. అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా, అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచులని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరెక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే నా ఆశయం. ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించింది 1984లో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా. ఎన్టీఆర్ ప్రారంభించాడు, తెలుగుదేశం ప్రారంభించింది. దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్లు నిర్మాణం చేయలేదు. అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలేసేవాళ్ళు. ఆ గుడిసెలు గాలు ఎగిరిపోయేటివి, మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి. అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు. నా పేదవాళ్లు ఉండవలసింది పూరింట్లో కాదు, వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా. ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ, ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. దాంతోనే ఈరోజు మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల 2029కి పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. అది నిరంతరం చేసే పని. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం. 17 నెలలైంది, చాలా ఇబ్బందులున్నాయి. నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది. భవిష్యత్తు ఆలోచించుకొని ఒక విజన్తో ముందుకు పోతాం. కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతుపట్టడం లేదు, నాడి దొరకడం లేదు. అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆర్థికంగా దివాలా తీశాం, అప్పటికితే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా మన వాటా కట్టకుండా ఆ స్కీములన్నీ కూడా డీఫంక్ట్ అయిపోయినాయి.
ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం వచ్చే డబ్బులతో కొన్ని స్కీములు వాళ్ళు రూపకల్పన చేస్తారు. మనకొచ్చే డబ్బులతో వాళ్ళిచ్చే స్కీములు తీసుకొని మనం అదనంగా చేస్తాం. కానీ కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకపోతే నష్టపోయేది పేదవాళ్లే. ఈరోజు నరేగా ఉంది, 100% కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది, 10% మనం ఖర్చు పెట్టాలా. ఆ 10% ఖర్చు పెట్టకపోతే ఎవరికి నష్టమని మిమ్మల్ని అడుగుతున్నా. కొన్ని కార్యక్రమాల్లో నేను ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, ఈ రాయచోటి ప్రాంతంలో ఈరోజు చాలా మంది మైక్రో ఇరిగేషన్ పెట్టుకొని దర్జాగా రైతాంగం పైకొచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నేను చూపించిన చొరవ, రాయలసీమలో రైతాంగానికి 90% సబ్సిడీ ఇచ్చాం. ఎస్సీ ఎస్టీకి అయితే 100% ఇచ్చాం. అలాంటివన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా నిలిపేసే పరిస్థితికి వస్తే అక్కడి నుంచి ఒకటి అన్ని కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే 17 నెలల్లో డబ్బులు లేకపోయినా అనేక ఇబ్బందులుంటే అన్ని కూడా నిలదొక్కొని ఈరోజు ఒక్క రోజున 3,192 ఇళ్లు గృహప్రవేశం చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, మీ మీదుండే అభిమానం. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు రకరకాల స్కీమ్స్ అన్ని PMAY కింద 2,28,000, PMAY గ్రామీణ ఇండ్ల కింద 65,000, జన్మన్ ఇండ్లు ఒక 6,800, మొత్తం కలిసి 3 లక్షల ఇండ్లు పూర్తి చేశాం. ఈ అన్నమయ్య జిల్లాలో 67,936 ఇండ్లు ఆమోదం పొందాయి. ఇవన్నీ కూడా 10,900 ఇండ్లు ఇప్పుడు పూర్తి చేశాం. ఒక రాయచోట్ల 17,093 ఇళ్లు మంజూరైతే 2,694 ఇళ్లు పూర్తి చేశాం. దేవగూడిపల్లిలో 43 ఇళ్లు నిర్మాణాలు ఉన్నాయి, 18 పూర్తి చేశాం. మిగిలిన అన్ని ఇండ్లు కూడా మళ్లీ ఉగాది రోజున పూర్తి చేసి మీకు గృహప్రవేశాలు చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను, 14-19లో దగ్గర 23,40,000 ఇండ్లు శాంక్షన్ చేశాను, 8 లక్షల ఇండ్లు పూర్తి చేశాం. అంటే 43,000 కోట్ల రూపాయలు ఇండ్ల కోసం శాంక్షన్ చేసి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత పేదవాళ్ల ఇంటిని కూల్చే పరిస్థితికి వచ్చారు. 4,73,000 ఇండ్లు రద్దు చేశారు. ఇంకొక పక్క 2,73,00,000 మంది మామూలుగా పేదవాళ్లు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకుండా 900 కోట్లు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే ఒకటి ఆలోచించాను, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, పేదవాడికి అండగా ఉండాలి, మీరు ఇల్లు కట్టుకున్న దానికి మీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత, 900 కోట్లు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. పేదవాళ్ల కష్టాలు తెలిసిన ప్రభుత్వం. ఇల్లు కట్టుకొని అప్పు చేసి ఆ అప్పు కూడా ఇవ్వకపోతే, మనం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోతే ఆ కుటుంబం అప్పుల ఉబిలో చిక్కకపోయి చాలా సమస్యలు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క పట్టణ ప్రాంతాల్లో నేను ఆ రోజు ఆలోచించి దగ్గర 7 లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం. 7 లక్షల ఇండ్లు కూడా మీరు చూస్తే 104 మున్సిపాలిటీల్లో 4,54,706 యూనిట్లు, 34 ప్యాకేజీల కింద పెద్ద టౌన్షిప్ల నిర్మాణం చేశాం. ఆధునికమైనటువంటి నగరాలు నిర్మాణం చేశాం. అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి
కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ అన్నారు, మాట నిలబెట్టుకోలేకపోయారు. అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు. ఇలాంటి చాలా అవకతవకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక భ్రష్టు పట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. కొత్తగా ఇండ్లు కడతామన్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో 1 సెంటు, గ్రామీణ ప్రాంతంలో 1.5 సెంటు, అది కూడా ఊర్లో కాదు, ఎక్కడో అడవిలో, ఎక్కడో చెరువులో, ఎక్కడో వాగులో ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే చాలా భయంకరంగా అవినీతి చేశారు. గవర్నమెంట్ భూమి తీసుకోవడం, దాని మీద లో లెవెల్ అని, దాని మీద లెవెల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పన్నులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా రోడ్లే లేదు, డ్రైనేజ్ లేదు, మంచినీరు లేవు, కరెంటు లేదు. ఎవరన్నా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు. చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్లకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడెక్కడికో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది సేంద్రేజ్ కింద. పేరు మీది, ధనం ప్రభుత్వాన్ని, దోచుకున్నది పెత్తందారులు, దోపిడీదారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కూడా ప్రక్షాళన చేశాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇది పేదవాళ్ల ప్రభుత్వం. మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే పేదవాడికి ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇప్పుడు నేను వస్తానే మళ్ళీ కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్రం కూడా కేంద్రం మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో 2,50,000 ఇస్తారు, గ్రామీణ ప్రాంతంలో 2 లక్షలు ఇస్తారు. దీనికి అదనంగా బీసీలకు, ఎస్సీలకు 50,000, గిరిజనులకు 75,000, ఇంకో పక్కన పీవీటీజీ అంటే ప్రిమిటివ్ గిరిజన్స్ ఉంటారు, చాలా అడవుల్లో దూరంగా ఉంటారు, అలాంటి వాళ్ళకు అదనంగా 1 లక్ష ఇస్తున్నాం. వీడికి వస్తానే రాయిచోటికి మా మైనారిటీ ముస్లిం సోదరిమణులు జ్ఞాపకం వచ్చారు. అందుకే చెప్తున్నా, ముస్లింలకు కూడా బీసీలు, ఎస్సీలతో సమానంగా 50,000 అదనంగా ముస్లింస్కి ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా, అందరితో సమానంగా మీకు కూడా ఇస్తాం. దీనివల్ల ఈరోజు 5,98,000 ఇండ్లు, దగ్గర దగ్గర 6 లక్షల ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేక నిలిపేశారు. దీంతో వాళ్ళందరూ కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 3,220 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, దీనివల్ల బీసీలకు 3,75,000 కుటుంబాలకు లాభం వస్తుంది, ఎస్సీలకు 1,57,000 వస్తుంది, ఎస్టీలకు 46,000 వస్తుంది, 22,000 మంది ఆదివాసులకు వస్తుంది. ఇప్పుడే మైనారిటీస్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజు ఉగాది, ఆ రోజున 5,90,000 గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత నాది. మా మంత్రి గారికి ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా, సెక్రటరీ కూడా ఆదేశాలు ఇస్తున్నా. పూర్తి చేసే బాధ్యత మీది.
చేయకపోతే మాత్రం ఒప్పుకోనని ఈ రాయి చోట్లో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాను, అన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాం. ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళ పేర్లన్నీ రాస్తున్నాం. మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి. ఒకవేళ పెద్దవాళ్ళు కాని పిల్లలుంటే నేను ఒకటి కొత్తగా ఆలోచిస్తున్నాను, విడిపోకుండా కలిపాలని. అవసరమైతే పేరెంట్స్ ఉంటారు, పెళ్ళైన పిల్లలు ఉంటారు, ఇద్దరికి కూడా కలిపి ఒక ఇల్లు ఇస్తాం, 2 ఇండ్లు ఇస్తాం. ఒక గోడ కామన్గా కట్టి 2 ఇండ్లు ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు. కుటుంబాలని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఒక సెక్యూరిటీ, కుటుంబం ఒకటిగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 2029కి మళ్లీ హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అదే సమయంలో మీ సొంత ఇల్లుంటే, ఇంటి జాగా ఉంటే కట్టుకోండి. మీకు లేకపోతే ఇప్పుడు ఉండే జాగాల్లో ఇస్తాం, లేకపోతే అక్విజిషన్ చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఎంతవరకు వీలైతే అకామిడేట్ చేస్తాం. లేకపోతే 1+2 కానీ 3 కానీ అపార్ట్మెంట్స్ కట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా చేసి ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇంటి జాగా లేని వాళ్ళు లేకుండా చేస్తాను, అందరికి ఇస్తాం. ఇండ్లు కట్టిస్తాం, ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం. ఇంటిపైనే సోలార్ కరెంటు తయారు చేసుకుని పేదవాళ్ళైతే ఉచితంగా 100% ఎస్సీ ఎస్టీలకు ఇస్తాం, బీసీలకైతే సబ్సిడీ ఇస్తాం. తద్వారా మీరెవ్వరు కూడా కరెంట్ అనేది మళ్ళీ బిల్లు కట్టే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత నాది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఇప్పుడు కరెంటు మాత్రం మన ఇంటిపై నుంచే ఉత్పత్తి చేసుకునే రోజులు వచ్చాయంటే, మన పొలంలో కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తే, ఒకప్పుడు పొలంలో పంటలు పండేటివి ఇప్పుడు కరెంటు పండించే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాను 99లో. 2004లో మీరందరూ కూడా నన్ను దానివల్ల మంచి జరిగితే హర్షించకుండా ఆ రోజు ఓడిపోయే పరిస్థితికి వచ్చాం. కానీ ఈరోజు మీరు చూస్తే నేను తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ, తర్వాత సోలార్, ఎండతో కరెంటు సరఫరా చేయడం, గాలితో కరెంటు తయారు చేయడం, నీటితో కరెంటు తయారు చేయడం, ఇవన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అదే గ్రీన్ ఎనర్జీ. ఈరోజు ఎలాంటి మన ప్రాంతంలో ఈ యొక్క పొల్యూషన్ లేకుండా ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. నిన్న మొన్న కొంతమంది వచ్చారు, మా పొలంలో మేము కరెంటు ఉత్పత్తి చేసి మీకు ఇస్తే మీరు తీసుకుంటారని అడిగే పరిస్థితికి వచ్చారు. నాకంటే ప్రజలు తెలివి మీరిపోయారు. నేనన్నాను, అవసరమైతే రెగ్యులేటర్ కమిషన్ పెడతా, ఎవరైనా అలాంటి వాళ్ళు వస్తే మీకంతా ఏ రేట్ ఇవ్వాలనో ప్రైవేటు వాళ్ళు తయారు చేసి ఏ రేట్ ఇస్తారో ఆ రేటు రైతులకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కొత్త పాలసీ తీసుకొస్తున్నా. రైతులు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హార్టికల్చర్ ఇక్కడ పూలు కూడా వేశారు, చాలా సంతోషం. అది కూడా వస్తాను నేను, ఏం చేయబోతాము ఈ నియోజకవర్గానికి. ఎవరైనా రైతుల ముందుకు వచ్చి కరెంటు ఉత్పత్తి చేస్తా ఉంటే మీ యొక్క పంప్ సెట్ కరెంటు కావాలంటే ఉచితంగా ఇస్తాం. మీరు పెట్టుకొని మీరు వాడుకోవాల్సిన కరెంటు వాడుకోండి. అవసరమైతే మీ ట్రాక్టర్కి కూడా ఈవీ పెట్టి ఛార్జ్ చేసుకోండి, మీ కారుకు కూడా ఛార్జ్ చేసుకోండి, మీ ఇంటికి కూడా వాడుకోండి. అప్పటికి కూడా మీకు ఏదైనా ఇదే మిగిలితే
గ్రిడ్కి ఇవ్వండి, మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ నుంచి కరెంటు తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తి కావాలి. నిన్నటి వరకు వినియోగదారుడు, ఇప్పుడు ఉత్పత్తిదారుడు అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది మీ చేతుల్లో ఉంది, దాన్ని మేనేజ్ చేయడం నా చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు నేను మా ఆడబిడ్డలకి, మీరు ఒకసారి ఆలోచిస్తే, వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. మా తల్లి పడే కష్టాలు చూశా. సగం సమయం ఆ జీవితం అంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, కిచెన్లోనే ఉండేది. అవన్నీ చూసిన తర్వాత కళ్ళలో నీళ్లు వచ్చేటివి, అంటే కన్నీళ్లు వచ్చేటివి. ఆ పొగంతా పోయి అనారోగ్యం వచ్చేది. నా తెలుగింటి ఆడబిడ్డకు ఆ పరిస్థితి రాకూడదని దేశంలో ఎక్కడా చెయ్యని రోజున ప్రతి ఆడబిడ్డకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన పార్టీ, ఇచ్చిన వ్యక్తి నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మళ్ళీ ఆలోచించాను. కొంతమంది ఆ డబ్బులు కట్టలేక గ్యాస్ వాడకుండా కట్టెలు పొయ్యకపోతే ఇది కరెక్ట్గా లేదని మళ్ళీ ఈరోజు మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను. అదే సూపర్ 6 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య, దీన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన మంచినీళ్లు తాగడానికి ఇవ్వాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకుంటే అది కూడా వాడుకోలేదు. కడాన పులివెందలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. తొందరలోనే పులివెందలకు కూడా నీళ్లిచ్చే బాధ్యత, ఇంటింటికి నీళ్లిచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. ఇది పరిపాలన కాదు, అరాచకం. మనుషులకు ఆలోచన ఉండాలి. కేంద్రం 40% సబ్సిడీ ఇస్తారు, మనం ఒక 40% పెట్టుకోవాలి. పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, లేకపోతే బెనిఫిషరీ కానీ 20% పెట్టుకోవాలి. అంటే 40% అయితే దగ్గర 40-50 వేల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేటివి. కొన్ని రాష్ట్రాలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మన రాష్ట్రంలో మాత్రం ఖర్చు పెట్టలా, డబ్బులు తీసుకోలా. ఈరోజు అవన్నీ కూడా చూస్తే ఒకసారి వాళ్ళు చెప్పింది శాశ్వతంగా మంచినీటి సౌకర్యం ఇవ్వాలని, ఊర్లో బోరేసి కాదు. ఈరోజు ఈ జిల్లా ఉంది, గండికోటని తీసుకొస్తే శాశ్వతంగా నీళ్లుంటాయి. వెలుగొల్లు నుంచి నీళ్లు తీసుకుంటే శాశ్వతంగా ఉంటాయి. అలాంటి వసతి కల్పించమని చెప్తే అది చేయకుండా బోర్లేసి ఆ స్కీమ్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి హామీ ఇస్తున్నా, దగ్గర 68 గ్రామ పంచాయతీల్లో 6 మండలాల్లో తొందరలోనే ఇంటింటికి కొళాయి ఇచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాకుండా ఈ స్కీమ్లో పీలేరు, తంబళ్లపల్లి కూడా కవర్ చేస్తాం. ఇంకొక పక్కన మున్సిపాలిటీకి కూడా 100% త్రాగునీరు ఇచ్చే బాధ్యత, ట్యాప్ వాటర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంటికి ఫోన్ ఉండాలి, ఉన్నాయి, వైఫై కూడా ఉండాలి. ఆ ఫోన్ వల్ల లాభం ఏంటో మళ్ళీ మాట్లాడతా. మీ ఇంట్లో అందరిలో కూడా ఫోన్ ఉండాలి, వైఫై ఉండాలి. మీరు ఏ పని కావాలన్నా ఇంట్లో చేసుకోవాలి తప్ప ఎక్కడికి పోయే పని లేకుండా చేస్తాను. ఇంకో పక్క మీ గ్రామాలు, మీ టౌన్స్ అన్ని కూడా పరిశుభ్రంగా ఉండాలి. సిమెంట్ రోడ్ అవి కూడా నాశనం చేసి ఇప్పుడు అన్ని కూడా రిపేర్లు చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు వాడిన వస్తువులు కానీ, ఏదైతే గార్బేజ్ కానీ, చెత్త ఇవన్నీ వస్తూ ఉంటాయి, దానికి కూడా ఆలోచిస్తున్నాను. ఎక్కడికక్కడ ఇప్పుడు నేను అవన్నీ కూడా గార్బేజ్ నుంచి కాంపోస్ట్ తయారు చేయడం,
మళ్ళా పొలాలకు వాడడం, మీ ఇంట్లో వచ్చే గార్బేజ్ని మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసి మీ కూరగాయలు పండించుకోవడం, కిచెన్ గార్డెన్ పెట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కానీ ఉపయోగించుకోలేకపోతే ఎక్కడికక్కడ వారానికి ఎవ్రీడే కానీ కొన్ని ప్రాంతాలు 2-3 రోజులు కానీ మీ చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా మార్చే బాధ్యత, ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇవన్నిటికీ ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తున్నాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని కుటుంబాలకు కావలసిన వస్తువులన్నీ ఇవ్వడం, గ్రామానికి కావలసిన వస్తువులన్నీ కల్పించడం, మీ గ్రామం, మీ పరిసరాలు, మీ ఇల్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు, ఇండివిజువల్స్ ఉన్నారు, అందరికీ బాధ్యత ఉండాలి, భద్రత ఉండాలి. ఈరోజు ఒకసారి పిల్లలను చూస్తున్నాను, ఆశ పెరిగిపోయి పెద్దవాళ్లకు పింఛన్ వస్తే కూడా లాక్కొని వీళ్ళు తాగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఆలోచించేది, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలని నేరుగా మీకు పింఛన్ ఇస్తున్నాను తప్ప కుటుంబానికి కాదని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం, రెండోది కుటుంబాన్ని కలపడం కూడా. ఒకప్పుడైతే నేను పింఛన్ 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వనప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని భారంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఆ 4,000 వస్తా ఉంది కాబట్టి కోడలు బాగా చూసుకుంటుంది, కొడుకు కూడా బాగా చూసుకుంటాడు, అందరూ కూడా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాను, సూపర్ హిట్ చేసా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నా పక్కనే ఆడబిడ్డ కూర్చునింది, ముస్లిం ఆడబిడ్డ, 4 పిల్లలు, 3కి తల్లికి వందనం వస్తుంది, 4వ వాడు చిన్నవాడు ఇంకా స్కూలుకు పోలేదు, తొందరలోనే వాడికి కూడా వస్తుంది. భర్త ఎక్కడో విదేశాల్లో డ్రైవర్గా గల్ఫ్లో పనిచేస్తున్నాడు. ఆ ఆడబిడ్డకు 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. స్త్రీ శక్తి కింద ఉచితంగా ఎక్కడికి కావాలన్నా, ఏ మసీదుకి కావాలన్నా, ఎక్కడికి కావాలన్నా పోయి, లేకుంటే ఒక టూరిజం కావాలంటే పోయి వచ్చే అవకాశం, అవసరమైతే ఎక్కడో వాళ్ళ తల్లి ఊరుంటే అక్కడికి పోవడం, తల్లి రావాలంటే రావడం, ఇలాంటి సౌకర్యాలు కల్పించాం. ఇంకో పక్కన ఈరోజు ఇల్లు కూడా ఇచ్చాను. అంటే మీరు ఒక కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలో అన్నీ ఇచ్చాం. ఇందులో పెన్షన్ ఇచ్చాం, రేషన్ ఇస్తున్నాం, గ్యాస్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం, స్త్రీ శక్తి కింద ఉచిత బస్సులు ఇచ్చాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా 16,500 మంది టీచర్లకు ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. 5 ఏళ్లు ఒక్క టీచర్ని ఇవ్వలేదు. పిల్లలకు బాగా చదువు చెప్పామంటారు, టీచర్ లేకుండా చదువు చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దారుణంగా అవకతవకలు జరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆటో డ్రైవర్ సేవలు, మత్స్యకారుల సేవలు, ఇంకో పక్క అన్నా క్యాంటీన్, ఇలాంటివన్నీ పెట్టడమే కాకుండా అర్చకుల కోసరం, అదే మాదిరిగా ఇమాములు మౌజముల కోసరం, అదే మరి పాస్టర్ల కోసరం ఆందోళన పెంచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చేశామని మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా గౌరవప్రదంగా ఉండాలి. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట మీకు చెప్పాను. ఆ రోజు చెప్పింది, నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, అదే మరిగా బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, అందరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాను,
నాకు అనుభవం ఉంది. కానీ రాష్ట్రం దివాలా తీసింది, భ్రష్టు పట్టింది. ఈ రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయాలంటే అందరి సహకారం కావాలి. అందుకే కలిసి వచ్చాం. ఆశీర్వదించండి. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం. అదే మారిగా మిమ్మల్ని అడిగింది నేను. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ ఇవ్వని విధంగా సూపర్ 6 కానీ మిగిలినటన్నీ ఇస్తారని చెప్పాను. ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా పర్వాలేదు. నేను వచ్చిన మొదటి నెలే పెన్షన్లు పెంచి, అది కూడా పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చానంటే అది నేను మీకు ఇచ్చిన మాట. ఆ మాట నిలబెట్టుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కూడా ఇస్తూ వచ్చాం. నాకు సమస్యలు ఉన్నాయి. అయితే ఇంకొక మాట కూడా చెప్పాను. ఇవన్నీ జరగాలంటే ఆదాయం పెరగాలి, సంపద సృష్టించాలి. దానికి కూడా దోహదం చేస్తానని చెప్పాను. దానికోసం ఈరోజు మీరు ఆలోచిస్తే 18 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే పారిపోయారు. వాళ్ళందరినీ కూడా వెంటాడి వేధించి పారిపోయేట్టుగా చేశారు, భయపెట్టేశారు. మనకు తెనాలి రామకృష్ణుడు పిల్లి కథ జ్ఞాపకం ఉంటుంది మీకు. ఆ పరిస్థితి తెచ్చారు. ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగించాం, ఒక భరోసా ఇచ్చాం. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నాం. దేనికోసం అంటే నా కోసరం కాదు, నా బిడ్డల కోసం. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అది రావాలంటే పెట్టుబడులు రావాలని చెప్పాం. రేపు ఎల్లుండి మళ్ళీ 3 రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది. ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేస్తున్నాం. అంటే మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు, 21 లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది. ఎప్పుడన్నా విన్నారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఉద్యోగం మాట విన్నారా మీరు అడుగుతున్నా? పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అది అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం. ఇది 2 ఏళ్లలో ఇది వస్తాయి, ఆ తర్వాత ఇంకా వస్తాయి. ఆకాశమే హద్దుగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను ఓపెన్ చేసింది రాయచోటిలో కూడా పరిశ్రమలు రావాలి. ఒక సోలారే కాదు, అనేక పరిశ్రమలు రావాలి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి. ఇక్కడే నాకు ఒక స్ఫూర్తినిచ్చారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఎన్నికలైన తర్వాత నేను వస్తే ఆ ఊర్లో కొంతమంది వచ్చి మేమంతా వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నాం అని వాళ్ళందరూ చెప్తే, ఈరోజు వర్క్ ఫ్రం హోమ్కి ఒక పాలసీ తీసుకొచ్చా. దాని ప్రకారం దర్జాగా మీరు ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేసేట్టుగా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాను. ఆ రోజు నాకు చెప్పిన మాటలు నా మైండ్లో ఇంకా పనిచేస్తున్నాయి. సార్, నేను ఇక్కడి నుంచి పనిచేస్తున్నా, ఒక ఆయన 5 లక్షలు 6 లక్షలు వస్తూ ఉంది, ఇంకొక ఆయన 50 లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి వస్తూ ఉంది. కానీ ఒక 6 గంటలు ఈ పని చేసి మళ్ళా నేను హార్టికల్చర్ పంట పెట్టి అది కూడా చూసుకుంటున్నాను, మా తల్లిదండ్రులను ఇక్కడి నుంచే చూసుకుంటానని చెప్పిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి ఆ రోజు. అందుకే కొత్తగా ఈ పాలసీ ప్రకారం ఎంత టైం అయినా ఇంట్లోనే కూర్చుంటే మెషిన్తో బోరు కొడుతుందని మండల హెడ్ క్వార్టర్లు వర్క్ స్టేషన్లు పెట్టి వారానికి 10 రోజులు అక్కడికి పోయి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకొని సోషల్ లైఫ్ కూడా ఉంటుంది. 10 మందితో కలిస్తే మళ్ళా మెషిన్తో ఎంతోపైన పనిచేస్తే పిచ్చి పడుతుంది కాబట్టి